డోర్వే ఏ మాన్యువల్ టు సెల్ఫ్ కి స్వాగతం. ఇవాళ వీడియోకి ప్రొసీడ్ అయ్యే ముందు పాత వీడియోలో ఒక రెండు విషయాలు ఒకసారి పునశ్చరణ చేసుకొని మళ్ళీ ఒకసారి రికాల్ చేసుకొని ప్రొసీడ్ అవుదాం. సో మనం ఇంతకుముందు అస్మిత అంటే సైకలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకున్నాం. దీంట్లో రకరకాల ఇండివిజువల్స్ అంటే దేంట్లో అయితే నువ్వు ఐ అని చెప్తుంటావో అంటే నేను మగవాడిని, నేను భర్తని, నేను ధనవంతుణ్ణి, నేను టీచర్ని, నేను పోలీస్ని, నేను అడ్వకేట్ని, నేను గొప్పవాడిని, నేను యోగిని, ఇలాగా నువ్వు రకరకాలుగా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటావుగా నువ్వు నీ పొజిషన్స్ బట్టి వాటి బట్టి ఆ ఐడెంటిఫికేషన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండివిజువల్ అనమాట. ఒక్కొక్క దాంతో నువ్వు ఐడెంటిఫై అవుతుంటావు. అవి వాసనాస్ పరంగా నీకు సెలక్షన్ జరుగుతూ ఉంటాయి. సో చాలా ఐడెంటిటీ లోపల కండిషన్ అవుతూ ఉంటుంది. సైకలాజికల్ స్ట్రక్చర్ అలాగే టీ కండిషన్ అవుతుంటుంది. అందుకని కొన్ని హ్యాబిట్స్ కొత్త ఫామ్ అవుతుంటాయి, పాత హ్యాబిట్స్ స్ట్రెంగ్ అవుతుంటాయి, కొత్త హ్యాబిట్లు పోతుంటాయి. సో ఈ సైకలాజికల్ స్ట్రక్చర్ లో ఒక్కొక్క ఇండివిజువల్ ఉంది కదా, ఆ ఇండివిజువల్ ఒక్కొక్కటి ఒక ఐ కింద లెక్క అనమాట. నువ్వు నేను అని ఒక్కొక్క దాన్ని రిఫర్ చేస్తుంటావి అవన్నమాట. అలాగే మోమెంటరీగా నువ్వు సీకర్ గా ఐడెంటిఫై అవుతుంటావు, స్లేవ్ గా ఐడెంటిఫై అవుతుంటావు, సిన్నర్ గా ఐడెంటిఫై అవుతుంటావు, సర్వర్ గా ఐడెంటిఫై అవుతుంటావు, సేవకుడుగా, బానిసగా, నేర్చుకునే వాడికి సాధకుడిగా, అలాగే పాపాత్ముడిగా ఇలా రకరకాలుగా ఐడెంటిఫై అవుతుంటావు. వీటి కాంబినేషన్ బట్టి నువ్వు పొలిటికల్ గా బిహేవ్ చేస్తావు, టీచర్ గా బిహేవ్ చేస్తావు, రీసెర్చర్ గా బిహేవ్ చేస్తావు, అడ్వకేట్ గా బిహేవ్ చేస్తావు. సో ఇవన్నీ మూమెంటరీగా ఆ టైంలో నువ్వు ఐడెంటిఫై చేయబడుతున్న ఐలు అనమాట. అలాగే కాంబినేషన్ ఆఫ్ రెండు ఐడెంటిటీలుగా కూడా నువ్వు బిహేవ్ చేస్తుంటావు. టీచర్ గా రీసెర్చర్ గా కాంబినేషన్ ఉన్నప్పుడు ఆర్గ్యూ చేస్తావు విత్ కాన్స్టెంట్ ఇంటెన్సిటీ టోన్తో. అంటే సపోజ్ సెచ్చర్గా అడ్వకేట్గా కంబైన్డ్గా ఐడెంటిఫై అవుతున్నప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఆల్ ఎవిడెన్సెస్ మీద ఆధారపడి ఉంటావు, గ్యాదర్ చేస్తావు దాని ఎవిడెన్స్లు. అలాగే నువ్వు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్గా బిహేవ్ చేస్తున్నప్పుడు పర్సనల్గా అటాక్ చేసే మూడ్లో ఉంటావు. అలాగే నువ్వు టీచర్ కమ్ పొలిటీషియన్గా పనిచేస్తున్నప్పుడు వర్క్ విత్ ఓన్లీ బిలీఫ్స్తో పనిచేస్తూ ఉంటావు. ఓన్లీ పొలిటీషియన్గా బిహేవ్ చేస్తున్నప్పుడు గ్రూప్ గ్యాదర్ కింద ఉంటావు. అడ్వకేట్గా ఉన్నప్పుడు డిబేటర్గా ఉంటావు. సెచ్చర్గా ఉన్నప్పుడు రీసెర్చర్గా బిహేవ్ చేస్తుంటావు. అలాగే టీచర్గా ఉన్నప్పుడు టీచింగ్ అవతారం ఎత్తుతావు. సో ఇవి ఏంటంటే మోమెంటరీ ఐడెంటిఫై చేయబడుతున్నావు, మోమెంటరీ ఐడెంటిటీస్ అనమాట. ఇవి జస్ట్ ఆ క్షణంలో ఉంటాయి, మళ్ళీ మారుతుంటాయి. కొన్ని స్టాటిక్గా ఐడెంటిటీలు ఉంటాయి, ఈ పొజిషన్స్ బట్టి వచ్చేవి. అలాగా నీ రియల్ సెల్ఫ్ అని ఉంటుంది. ఆ, నువ్వు విర్చువల్గా నువ్వు అనుకునే సెల్ఫ్ ఉంటుంది. నీ బాడీ అండ్ మైండే నేను అనుకుంటుంటావే, ఇది విర్చువల్ సెల్ఫ్ అనమాట. నువ్వు అజ్యూమ్ చేసుకున్న సెల్ఫ్ అనమాట, నువ్వు కన్సిడర్ చేస్తున్న నువ్వు అనేది అనమాట. బట్ యాక్చువల్ ట్రాన్సెండ్ దీనికి కావాల నీ బాడీ అండ్ మైండ్ కి కావాల ఉంటుందే, అది ట్రాన్సెండెన్స్ సెల్ఫ్ అనమాట. సో ఇక్కడ మీ బొమ్మలో దాన్ని మార్క్ చేస్తే ఇది ట్రాన్సెండెన్స్ సెల్ఫ్ అనమాట. ఇది ఇదేమో విర్చువల్ సెల్ఫ్ అనమాట. సో విర్చువల్ సెల్ఫ్ దేంతో కంపోజ్ చేయబడుతుంది? ఇది చాలా ఐతో, ఒక ఐ కాదు, చాలా ఐస్. నేను టీచర్ని, నేను ఫలానా అని దేంతో అయితే నువ్వు మంచి చెడు అన్నిటితో ఐడెంటిఫై అవుతావో అవన్నీ కలిపి ఈ ఐ కింద ఉంటుందన్నమాట. ఈ ఐలన్నీ ఒక స్ట్రక్చర్ కింద ఫామ్ అవుతాయి. ఆ స్ట్రక్చరే మనం ఏగో పిలుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ఐ యొక్క ఒక్కొక్క ఐ యొక్క విర్చువల్ సెల్ఫ్ అయితే ఏదైతే నువ్వు సెల్ఫ్ అనుకుంటున్నావో అది ఏర్పడే ఉందే, ఐ గురించి స్టడీ చేద్దాం. సో ఇట్ దీంట్లో రైట్ సైడ్ కనబడుతూ స్లోగా మూవ్ అవుతున్నట్టు చూపించామే, అదేమో రియల్ సెల్ఫ్ అనమాట. సో వాయిడ్ అనొచ్చు, లేదా ఆత్మ అనుకోవచ్చు, ట్రాన్సెండెన్స్ అనుకోవచ్చు. అంటే బాడీ మైండ్ కి నీకు గోచరంగా లేనిది ఆవల ఉన్నది. ట్రాన్సెండెన్స్ అంటే దాని ఆవల ఉన్నది అని. సో దాని ట్రాన్సెండెన్స్ అనుకోవచ్చు, ఉ, లేదా సెల్ఫ్ అనుకోవచ్చు. నేను ఇక్కడ సెల్ఫ్ అని రిఫర్ చేస్తున్నాను. సో ద సెల్ఫ్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ అనమాట. ఇట్ ఈస్ వాయిడ్, ఇట్ ఈస్ ఎంటీ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎంటీ ఆఫ్ ఎవ్రీథింగ్.
బట్ ఇట్ ఈస్ నాట్ నథింగ్, ఎంటీ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఏదైతే నువ్వు అనుకుంటావో అవన్నీ కాకుండా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుని అన్నిటినీ కాదు అని తీసేస్తే చివరికి మిగిలిపోయేది ఏది ఉంటుంది అవల అదనమాట సెల్ఫ్. సో రైట్, అయితే నువ్వు సెల్ఫ్ అని కన్సిడర్ చేసేది ఏమిటి? ఫీల్ అయ్యే ఫెల్ట్ సెల్ఫ్, ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ ఐస్. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఐస్, అన్ని ఐస్ ఉంది. సో ఈ రెండిట్లో చూడండి, మన స్లోగా మూవ్ అవుతున్న దాని మీద కంటే ఫాస్ట్ గా మూవ్ అవుతున్న దాని మీదే మన కాన్సన్ట్రేషన్ కేంద్రీకరిస్తుంటాం. సేమ్ వీటి డైనమిజం కూడా అలాగే ఉంటుంది. ఈ రియల్ సెల్ఫ్ ఏమో చాలా స్టాటిక్ గా నిదానంగా ఉంటుంది, వేరాజ్ ఈ ఫెల్ట్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది వెరీ డైనమిక్ గా ఉంటుంది. అందుకని నీకు అది కనబడుతూ ఉంటుంది. నీ సబ్జెక్ట్ టు అబ్జర్వేషన్ లో ఇది కనబడదు. ఇది సబ్జెక్ట్ టు అబ్జర్వేషన్ మైండ్ కి బియాండ్, నీ బాడీ అండ్ మైండ్ ఎమోషన్ కి బియాండ్. సో బియాండ్ ది అంతకు బిఫోర్ దాంతో చూడలేదు, బియాండ్ ది అంతకు బిఫోర్ దాంతో చూడలేదు. సో దేర్ ఫోర్ నీ ఫెల్ట్ సెల్ఫ్ తో ఈ సెల్ఫ్ ని నువ్వు ఫీల్ అవ్వటం జరగదు, చూడటం జరగదు. బట్ కానీ దాని ఎసెన్స్ అన్ఫోల్డ్ అవ్వచ్చు. దాని ఎసెన్స్ మటుకు నీకు అన్ఫోల్డ్ అవుతుంది. సో దాని గురించి తర్వాత చర్చించుకుందాం. సో ఇప్పుడు ఈ ఫెల్ట్ సెల్ఫ్ ఉంది కదా, అంటే ఏదైతే నేను అనుకుంటున్నావో, సో నేను శరీరాన్ని అనుకుంటాం, నేను మనసులో అనుకుంటాం. సో దాంట్లో ఇది ఒక సింగిల్ ఎంటిటీ కాదు, దీంట్లో అనేక ఐలు ఉంటాయి. ఐ అని ఎందుకు పెట్టారంటే దాన్ని ఐడెంటిఫై అవుతాం దాంతో. అందుకని నేను బాడీతో ఐడెంటిఫై అవుతాను, మనసుతో ఐడెంటిఫై అవుతాను. అలాగే ఈ ఐలన్నీ ఒక రకంగా ఉండవు, రకరకాల షేపుల్లో ఉంటాయి. అవి అన్ని ఒక కలర్ లో ఉండవు, రకరకాల కలర్లో. సైజులు కూడా ఒక సైజులో ఉండవు, రకరకాల సైజుల్లో. సో వీటి యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎగో అంటాం అన్నమాట. యాక్చువల్లీ ఎగో అనేది లేదు, బట్ ఇదే ఎగో. ఒక్కొక్క టైంలో సిచ్యువేషన్ బట్టి నువ్వు ఒక్కొక్క ఐ రిఫరెన్స్ గా నువ్వు బిహేవ్ చేస్తుంటావు. ఇప్పుడు కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి అనే ఐ పొజిషన్ లో ఉండి వాడు బిహేవ్ చేస్తాడు. భార్యతో మాట్లాడుతున్నప్పుడు భర్త అని ఐతో బిహేవ్ చేస్తాడు. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్ అనే ఐతో ప్రవర్తిస్తాడు. అలాగే ఒక కొలీగ్ తో మాట్లాడుతున్నప్పుడు కొలీగ్ అనే ఐతో ప్రవర్తిస్తాడు. ఆ కొలీగ్ తన సబార్డినేట్ అయితే, తన కింద పనిచేసే వ్యక్తి అయితే, తన బాస్ల అనే ఐతో తను బిహేవ్ చేస్తాడు. సో ఇలాగ ఈ ఐలు, ఒక్కొక్క ఐ అంటే రకరకాల ఐలు, ఇలాంటి ఓల్డ్ ఐల సమాహారం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకసారి ఏమైనా మంచి టైం దొరికినప్పుడు జస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఐ అని నేను దేన్ని అంటున్నాను? ఐ ఆమ్ మురళి, ఐ ఆమ్ మేర్, I am Vaishnavet, I am Sri Vaishnavet, I am a Telugu speaking person, I am a lecturer, I am working in so and so, I am a resident of Rajahmundry. ఇలాగా ఐలు ఎన్ని పెట్టగలం? I am the father of so and so, I am the brother of so and so, I am intelligent, I am best teacher, I am a good researcher. ఇలా నువ్వు నీ గురించి ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ లిస్ట్ అయి గమ్మత్తుగా ఉంటుంది. సో ఆ ఐలు అనమాట ఇవన్నీ. ఈ ఐలు మొత్తం ఒక స్ట్రక్చర్ కింద ఫామ్ అయితే దాన్ని మనం ఎగో అంటాం. ఎగోలో ఉండే బిల్డింగ్ బ్లాక్స్ తో ఒక్కొక్క మూవ్మెంట్ లో ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క దానికి నువ్వు ఐడెంటిఫై అవుతుంది. సో ఈ ఐస్ మనం రివిజన్ చేసుకోవచ్చు. ఎలాగంటే డైనమిక్ గా ఉండేవి, స్టాటిక్ గా ఉండేవి. స్టాటిక్ అంటే లాంగ్ ఆల్మోస్ట్ పుట్టినప్పటి పోయేదాకా అవి అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్. సో ఐఎమ్ ఏ మేల్, ఐఎమ్ ఏ ఫిమేల్, ఐఎమ్ ట్రాన్స్జెండర్ అనేది అది స్టాటిక్ గా ఉండే ఐడెంటిటీ. అలాగే జెనెటికల్ ఐడెంటిటీలు ఉంటాయి. నాకు ముక్కు లాంటిది, నేను స్ట్రౌట్ గా ఉండేవాడిని, నేను పొడుగు వాడిని, మనిషిని, పొట్టి మనిషిని. ఇలాగా జెనెటికల్ గా నీకు నేను తెల్లటి వాడిని, నేను కాదు నేను నల్లటి వాడిని, నేను చామంతి వాడిని, నేను యంగ్ కనబడతాను ఎంత వయసున్నా, ఇవన్నీ జెనెటికల్ రిలేటెడ్ అన్ని అవి కూడా ఈ స్టాటిక్ ఐలోకి వస్తాయి. అలాగే బయోలాజికల్ రిలేటెడ్ ఉంటాయి. బయోలాజికల్ గా అంటే నీవు రిలేషన్ పరంగా మాట. సో ఫాదర్ని లేదా భర్తని లేదా కొడుకుని లేదా అల్లుడిని, ఇలాగ ఇవన్నీ బయోలాజికల్ రిలేషన్ పరంగా వచ్చేవి. సో దేర్ ఫోర్ అలాగే బయోలాజికల్ గా నేను హ్యూమన్ ని అనేది కూడా బయోలాజికల్. సో నేను హ్యూమన్ ని, దేర్ ఫోర్ ఇంటెలిజెంట్ ని మిగతా జంతువులు అంతకంటే. సో ఇవన్నీ ఎగోలో స్టాటిక్ మాట. డైనమిక్ ఎలా ఉంటాయంటే, డైనమిక్ అంటే ఒక మూమెంట్ లో పోతుంటాయి.
నువ్వు పొజిటివ్, నేను ధనవంతుడిని, ధనవంతా పోయింది, నేను పేదవాడిని. అలాగా. సో మూమెంటరీగా ఒకటి మూమెంటరీగా వచ్చిపోయేవి. ప్యాసివ్ పొజిటివ్ ఉంటే నువ్వు ఏం పొజిస్ అయ్యావో ఆ పొజిటివ్ బట్టి వచ్చేవి కొన్ని ఉంటాయి డైనమిక్వి. అలాగే మోమెంటరీగా ఉంటాయి. మోమెంటరీ అంటే నువ్వు ఆ టైంలో నువ్వు సేవకుడిలా ఫీల్ అవుతున్నావా? సేవకుడు అనుకుంటున్నావా? సేవకుడు అనుకుంటున్నావా? లేదా ఐఎమ్ ఏ స్లేవ్ అనుకుంటున్నావా? నేను బానిస అనుకుంటున్నావా? ఐఎమ్ ఏ సీకర్ అనుకుంటున్నావా? నేను సాధకుడిని అనుకుంటున్నావా? లేదా అలాగా ఐఎమ్ ఏ సెర్చర్ అనుకుంటున్నావా? ఐఎమ్ ఏ టీచర్ అనుకుంటున్నావా? ఐఎమ్ ఏ పొలిటీషియన్ అనుకుంటున్నావా? సో ఇక్కడ అంటే ప్రొఫెషన్ పరంగా పొలిటీషియన్ కాదు. ఆ టైంలో మోమెంటరీగా నువ్వు ఒక నీ అభిప్రాయాన్ని కలుసుకునే వాళ్ళ గ్యాదర్ చేస్తావే పొలిటీషియన్స్ తత్వం మాట. అలాగే నువ్వు లాయర్ కాదు, కానీ ఆ టైంలో నువ్వు ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేసి ఆర్గ్యూ చేస్తావే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని, అప్పుడు నువ్వు ఆ మూమెంట్ లో అడ్వకేట్ లా బిహేవ్ చేస్తున్నావు అనమాట. సో ఇవి ఐస్, ఈ ఐలు వీటన్నిటి యొక్క స్ట్రక్చర్ అనమాట. సో రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం.